హాయ్ వర్క్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. సో ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీ అయితే మనం గుండ్లపోచంపల్లికి లొకేషన్కి వచ్చాం. సో ఎందుకు వచ్చాం గుండ్లపోచంపల్లికి అంటే ఇప్పుడు ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మంచి హాట్ కేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గుండ్లపోచంపల్లి మనకు నియర్ కొంపల్లి, ఒక సైడ్ వచ్చేసి ఓఆర్ఆర్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా మంచి డిమాండ్ ఉంది. విల్లాసు అపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ చాలా క్రౌడ్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అనమాట. సో అందుకోసం నేను ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గుండ్లపోచంపల్లి నుంచి దూలపల్లి పోయే రూట్లో ఉన్నాం. రైట్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది గుండ్లపోచంపల్లి చౌరస్తా నుంచి దూలపల్లి పోయే 100 ఫీట్ రోడ్ అనమాట ఇది ప్రపోజ్డ్. సో దీనికి ఆనుకొనే ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంటు చూడొచ్చు. అపార్ట్మెంట్ ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, ఆల్మోస్ట్ 90% వర్క్ అయిపోయింది. అండ్ మనకి ఈ అపార్ట్మెంటు నేమ్ వచ్చేసి కంట్రీ వుడ్స్ అనమాట. అండ్ ఇది శ్రీ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట. సో ఇందులో ఈ అపార్ట్మెంట్లో మనకు 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయి. అండ్ మనకు ఇందులో మొత్తం టోటల్ అపార్ట్మెంట్లో మొత్తం 25 ఫ్లాట్స్ ఉన్నాయి. ప్రతి ఫ్లోర్కి వచ్చేసి 5 ఫ్లాట్స్ అనమాట. ఇందులో 2 BHK ఫ్లాట్స్ వచ్చేసి 3 ఉన్నాయి అండ్ 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి 2 ఉన్నాయి అనమాట. సో మనం ఒకసారి ఈ అపార్ట్మెంట్కు పక్కనే కంచు మెర్లను చూడొచ్చు అనుకొని ఇక్కడ మనం చూడొచ్చు విల్లాస్ అనమాట. కనపడుతుందా, సంయుగ విల్లాస్ ఇవి. సో ఇవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంట్లో కూడా ఇప్పుడు ఇంకా పీపుల్ లివింగ్ ఉంటున్నారు. అండ్ దీని వెనకాలనే చూడొచ్చు మనకు. సో మీకు ఇక్కడ చూడొచ్చు ఈ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ అనమాట, ఇక్కడ కూడా ఆల్రెడీ విల్లాస్ ఉన్నాయి, అందులో ఉంటున్నారు. ఇది ఇంటిగ్రిటీ టౌన్షిప్ అనమాట, ఇందులో విల్లాస్ ఉంటారు. అండ్ వెనకాల వచ్చేసి మనకు వాసవి అండ్ అపర్ణ వాళ్ళవి అపార్ట్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, చూడొచ్చు అక్కడ. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ ఎట్లా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం అపార్ట్మెంట్ లోపలికి వచ్చేసాం. సో అదేవిధంగా మనం ఫ్లాట్కి చూడొచ్చు 7 ఫీట్ గ్యాప్ ఉంటుంది. సో ఇందులో మనకు 2 BHK ఫ్లాట్స్ మొత్తం 3 ఇచ్చారు. సో అంటే 2 BHK ఫ్లాట్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఒకటి వస్తుంది, 2 BHK ఫ్లాట్స్లో వెస్ట్ ఫేసింగ్లో 2 వస్తాయి. సో వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు 1200 SFT అండ్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1150 SFT అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది 1200 SFT వెస్ట్ ఫేసింగ్ అనమాట. లోపల చూద్దాం ఒకసారి. ఇది సైడ్ మనకి ఇది వచ్చేసి మెయిన్ డోర్, ఇది ఈస్ట్ ఫేసింగ్కి. లోపల డిజైనింగ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం. సో హాల్ చూడొచ్చు, ఇది హెల్ షేప్లో వచ్చిందనమాట, మంచి బిగ్ సైజ్లో వచ్చింది హాలు. అండ్ మనకి హాల్లోనే ఇటు సైడ్ కనబడుతుంది, ఆపోజిట్లోనే ఇది టీవీ యూనిట్ ఏరియా వస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మెయిన్ డోర్కి 2 సైడ్స్లో విండోస్ వచ్చినాయి అనమాట. ఇటు సైడ్ ఒక విండో అండ్ ఇటు సైడ్ ఒక విండో. సో వెంటిలేషన్ మాత్రం బాగుంటుంది హాల్లో, చూడొచ్చు. సో ఇటు ఈ ఏరియా వచ్చేసి మనకి ఇదంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది, ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు. అండ్ ఏరియా అంతా మనకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇక్కడే. సో ఇది వచ్చేసి ఇది పూజా రూమ్ ఇక్కడే చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ కనిపిస్తుంది, ఇది ఈస్ట్ సైడ్ డోర్ అనమాట, స్లైడింగ్ డోర్ వస్తుంది ఇక్కడ. బాల్కనీ అనమాట, బాల్కనీ వ్యూ. సో ఈ అపార్ట్మెంట్కి మంచిగా వెంటిలేషన్ అండ్ సన్లైట్ బాగుంటుంది ఇక్కడ. ఇది బాల్కనీ ఏరియా. సో మనకి బాల్కనీ వ్యూలో ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇది సంయుగ విలాస్ అనమాట. సో ఈ విలాస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, చూడొచ్చు విలాస్ పక్కనే. అండ్ మనకి ఇప్పుడు డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి కిచెన్ అనమాట, కిచెన్ రూమ్. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది కిచెన్లో. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు సెల్ఫ్లు ఇచ్చారు కిచెన్లో మొత్తం, చూడొచ్చు. అండ్ కిచెన్కు అటాచ్డ్ మనకి ఇక్కడ డోర్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. కిచెన్ నుంచి మనం హాల్లోకి వచ్చాం. సో ఇక్కడ టీవీ యూనిట్కి బ్యాక్ సైడ్ మనకు ఇది కామన్ బాత్రూమ్ ఇక్కడ చూడొచ్చు.
అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కనపడుతుంది, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది సో మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ ఒక విండో వచ్చింది మనకు, చూడవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు, ఇక్కడే తిప్పిట్లా తిప్పి చూపించు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇది చూడొచ్చు. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. సో హాల్లో ఇటు సైడ్ డైనింగ్ ఏరియాకి ఇటు సైడ్ వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ కనపడుతుంది, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది దట్ ఈస్ సెకండ్ బెడ్రూమ్. ఇక్కడ ఒక విండో వచ్చింది అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది. సో వెంటిలేషన్ మాత్రం అదిరిపోయిందండి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్కి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫ్లు ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. సో మాకు దగ్గర బ్యాక్ సైడ్ కనపడుతున్నాయి కదా, ఇది ఇంటిగ్రిటీ విల్లాస్ అనమాట. సో ఇందులో ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు, చూడొచ్చు. అండ్ అక్కడ వచ్చేసి నాకు క్రేన్ కనపడుతుంది కదా, అక్కడ వచ్చేసి వాసవి అండ్ అపర్ణ వాళ్ళు విల్లాస్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అండ్ ఆల్రెడీ రిమైనింగ్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, చూడొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వెస్ట్ ఫేసింగ్లో ఉన్న 1200 SFT 2 BHK ఫ్లాట్. ఇలా మనకు ఈ ఫ్లోర్లో సేమ్ వెస్ట్ ఫేసింగ్లో ఇంకొకటి ఉంది అండ్ ఈస్ట్ ఫేసింగ్లో 1150 SFTలో ఒకటి ఉందన్నమాట. మొత్తం 3 ఫ్లాట్స్ ఇట్లానే ఉంటాయి డిజైను. సో అండ్ మనకి ఇది కాస్ట్ వచ్చేసి 4000 per SFT అండి. అండ్ ఎమ్యూనిటీస్ 2 BHK ఫ్లాట్కు 2.5 lakhs. సో ఎమ్యూనిటీస్లో భాగంగా మనకు కార్ పార్కింగు, లిఫ్ట్ ఇస్తున్నారు అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అదేవిధంగా వచ్చేసి స్మాల్ కమ్యూనిటీ హాల్ అనమాట, అంటే మీటింగ్స్ చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడానికి. అదేవిధంగా మనకు ప్రతి కార్ పార్కింగ్ ఏరియాకి ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఇస్తున్నారు, అదేవిధంగా జిమ్ ఇస్తున్నారు అండ్ 24 hours వాటర్ సప్లై అండ్ 24/7 సెక్యూరిటీ అండ్ 100% వాస్తు అనమాట. సో మనకి ఇది ప్రైమ్ లొకేషన్. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఒకసారి ఇప్పుడున్న ఈ గుండ్లపోచంపల్లికి నియర్ వచ్చేసి మనకు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, అదేవిధంగా మల్లారెడ్డి కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మనకు నియర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా వచ్చేసి మనకు నియర్ 5 kilometers డిస్టెన్స్లోనే ఆక్సిజన్ పార్క్ ఉంది. అండ్ కండ్లకోయ ఎగ్జిట్ మనకి నుంచి జస్ట్ 5 kilometersలోనే మనం ORRకి చేరుకోవచ్చు. అదేవిధంగా గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది మనకు ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకుంటే. సో అండ్ సరౌండింగ్ ఏరియా వచ్చేసి మొత్తం రెసిడెన్షియల్ అండ్ విల్లాస్ ఉన్న ఏరియా. అండ్ అదేవిధంగా నియర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి అండ్ మాల్స్, అదేవిధంగా సూపర్ మార్కెట్స్ అన్నీ నియర్ బై ఉన్నాయి అన్నమాట. సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ చూడాలంటే వీడియో మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో మీకు డైరెక్ట్ కంపెనీ వాళ్ళు మీకు డీటెయిల్స్ అందిస్తారు. హాయ్ అండి, నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.